ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రణవిత రాజ్ వ్లాగ్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా పాపకి స్కూల్ రీఓపెనింగ్ అవుతుంది. సో తనకి స్కూల్లో స్టేషనరీ ఐటమ్స్ తీసుకుందామని. సో అవైతే తీసుకున్నాను. సో నేను ఏం తీసుకున్నానో నేను మీకు చూపిస్తాను, చూడండి. అండ్ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను, ఇవైతే మా పాప స్కూల్లో తీసుకెళ్ళే బుక్స్ అండి. ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి, నర్సరీ పాపకి ఎన్ని బుక్స్ ఉన్నాయి. అవి మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఇవేమో బుక్స్కి వేసే కవర్ అనమాట. అండ్ నెక్స్ట్ బుక్స్కి వేసే స్టిక్కర్స్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. అండ్ నెక్స్ట్ ఒక పెన్సిల్ బాక్స్, అండ్ ఇందులో అలాగే ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్ కూడా ఉన్నదండి. సో నెక్స్ట్ స్లేట్ పెన్సిల్ బాక్స్. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్ మోర్ ఇంపార్టెంట్, మా పాపకి చాలా ఇష్టమైన క్రెయిన్స్. కలర్స్ పిచ్చిది అసలు, అది డ్రాయింగ్స్ అన్న కలర్స్ అన్న చాలా ఇష్టము. సో క్రెయిన్స్ ఇచ్చారనమాట. ఇది ఒక బాక్స్. అండ్ ఇవన్నీ ఏమో బుక్స్ ఎన్ని ఉన్నాయి. ఇవి 2 స్మాల్ బుక్స్ ఇచ్చారు. ఒకటేమో నెంబర్స్ నోట్బుక్, అండ్ ఇంకొకటి 4 రూల్ ఇంగ్లీష్ నోట్బుక్ ఇచ్చారు, వర్క్ బుక్. అండ్ ఇదేమో కన్నడ లాంగ్వేజ్ బుక్, టెక్స్ట్ బుక్. ఇదొకటి డ్రాయింగ్ బుక్. ఇంగ్లీష్ క్లాస్ బుక్ ఇచ్చారు, ఇంగ్లీష్ క్లాస్ బుక్. అండ్ మ్యాథమెటిక్స్ క్లాస్ బుక్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్ బుక్, మ్యాథమెటిక్స్ వర్క్ బుక్, క్యాపిటల్ లెటర్స్, ఇంగ్లీష్ వర్క్ బుక్, ఎన్విరాన్మెంట్ వర్క్ బుక్. ఇన్ని బుక్స్ ఇచ్చారు. తను చదువుతుందో ఏం చేస్తుందో తెలియదు. ఇంత చిన్న పాపకి అన్ని బుక్స్. అండ్ ఒక స్లేట్ ఇది కూడా ఇచ్చారు. సో మేము ఈ బుక్స్ ఐటమ్స్ అని మేము బయట తీసుకోలేదు, స్కూల్లో వాళ్ళే ఇచ్చారండి. ఈ క్లాస్ 5 అంటే ఆ క్లాస్. ఇప్పుడు బుక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మేమేం బయట ఐటమ్స్ తీసుకున్నామంటే, మా పాపకి షూస్ 1 పెయిర్ తీసుకున్నామండి. తను డైలీ మార్నింగ్ 9 AM టు ఆఫ్టర్నూన్ 12 PM వరకే ఉంటుంది. హాఫ్ డే కదా, ఇంకా నర్సరీ కదా అందుకని. అండ్ ఈ బ్యాగ్ మీకు చూపించాను కదా, నేను మీకు ఆల్రెడీ విషయంలో తీసుకున్నాను. ఈ బ్యాగ్ తనకి చాలా బాగా నచ్చేసింది. బటర్ఫ్లై బ్యాగ్, బటర్ఫ్లై సాంగ్ పాడుతుంది బ్యాగ్. అండ్ ఇంకొకటి మా పాపకి బాక్స్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇవి అప్పన్ ఒకటి, అండ్ ఒక వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము దానికి. అండ్ ఇంకోటి దానికి స్నాక్స్ ఆర్ టిఫిన్ సంథింగ్ ఏదైనా పెట్టమన్నాడు. సో టిఫిన్కి స్నాక్స్కి బాగుంటుందని ఈ బాక్స్ తీసుకున్నాను. ఇంకా చిన్న బాక్స్ దొరకలేదు. సో తనకి ఈ బాక్సే బాగా నచ్చింది, మిక్కీ మౌస్ అని. సో ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాం. అండ్ యూనిఫామ్ 2 pairs యూనిఫామ్ ఒకటి తీసుకున్నామండి. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఫ్రాక్ టైప్ ఇచ్చారనమాట. నేను ఇంకా స్కర్ట్ లాగా ఇస్తారేమో అనుకున్నాను, కానీ స్కర్ట్ ఇవ్వలేదు, ఫ్రాక్ టైప్ ఇచ్చాడు గోను. అండ్ నెక్స్ట్ ఒక బెల్ట్ అండ్ 2 pairs సాక్స్ ఇవే ఇచ్చారండి. ఇంకేం తీసుకోలేదు. సో ఇంకేం లేవు కూడా దాన్ని తీసుకునేవి. సో ఇవేనండి మా పాపకి తీసుకున్న స్టేషనరీ ఐటమ్స్. అండ్ ఇంకా బుక్స్కి కవర్ చేసాయి వీడియో ఒకటి కూడా నేను తీస్తాను. ఇప్పుడు అది కుదరలేదు, ఎందుకంటే సో తనకి అప్పుడే స్కూల్ రీఓపెనింగ్ టైం ఇంకా ఉందని మేము ఇంకా బుక్స్ కవర్ అయ్యలేదు. సో ఆ వీడియో కూడా నేను మీకు చేస్తాను. మా వదిని ఫస్ట్ డే స్కూల్ పంపించేది కూడా నేను మీకు వీడియో త్వరలోనే చూపిస్తాను. తను ఫస్ట్ స్కూల్ ఎలా వెళ్తుంది ఏంటనేది కూడా, తను ఎలా రెడీ అవుతుంది. ఇంకా మాకన్నా తనకే ఎక్కువ టైం కంగారండి. టైం అయిపోయింది రా అని పిలుస్తుంది. సో ఆ ఫస్ట్ డే ఏం చేస్తుందో చూపిస్తాను మీకు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ మీకు చెప్పినట్టు మా అమ్మాయి స్కూల్ స్టేషనరీ అయితే మీకు చూపించేశాను. అండ్ అలాగే వీడియోలో నా వాయిస్ స్లోగా ఉందని ఏమనుకోకండి, ఎందుకంటే మా పాప పడుకుంది. సో ఆ టైంలో నేను ఈ వీడియో తీసాను అనమాట. ఎందుకంటే తను లేస్తే నన్ను ఏం వీడియో చేయనివ్వదు అండ్ ఏం మాట్లాడనివ్వదు. సో అందుకే మీకు నా వాయిస్ స్లోగా వినిపిస్తుంది. సో మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. మేబీ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం లౌడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్ మీ రన్విత రాజ్ వ్లాగ్స్ ఛానల్.